మీ విద్యకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న మంత్రి వివేక్. పాలిటెక్నిక్ సంబంధించి జివో 97 మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ పాలిటెక్నిక్ విద్యను మొత్తం తీసుకెళ్ళి వాళ్ళు ఏదో ఈ స్కిల్కి సంబంధించిన శక్తి అనే దాంట్లో ఈ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ అనే దాంట్లో విలీనం చేస్తున్నామని ఎప్పుడైతే స్టేట్మెంట్ వచ్చిందో విద్యార్థులంతా భగ్గుమన్నారు. ఎందుకంటే పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఈసెట్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్లో మనం జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక ఈ జీవోని ఇంప్లిమెంట్ చేస్తే, ఈ శక్తిలో విలీనం చేస్తే మేము అది కోల్పోయే ప్రమాదం ఉంది, అంతకంటే దారుణం ఇంకొకటి లేదు అని విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం అది. చివరికి గవర్నమెంట్ వెనక్కి తగ్గి లేదు అట్లాంటిది ఏం లేదు, మీరు రాసుకోవడానికి అవకాశం ఉంది, బీటెక్లో జాయిన్ కావచ్చు అని చెప్పింది. అందులో పనిచేసే లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా ఇది టెక్నికల్ కోర్స్ ఇది, సో దీని నుంచి తీసుకెళ్ళి మీరు అందులో కలిపితే, ఐటీఐలు దాంట్లో కలిపితే, ఐటీఐ దాంట్లో వాటి దాంట్లో కలిపితే మా భవిష్యత్తు ఏంటని వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏది లేదు అని ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఏమైనా వాళ్ళ జేఏసీ ఒకటి ఉంది కదా, వాళ్ళతో డిస్కస్ చేయండి. వాళ్ళు చెప్పేది కనుక వాళ్ళు కనుక మీరు చేస్తున్నది నచ్చకపోతే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోమంటారో ఆ నిర్ణయం తీసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంచండి. ఇప్పుడు ఎక్కడ స్కిల్ యూనివర్సిటీ వచ్చింది, ఎక్కడ ఏం జరిగింది, అసలు మీరు విద్యకి బడ్జెటే కేటాయించట్లేదు, నిర్ణయాలేమో తీసుకుంటారు. బడ్జెట్ ఏది? ప్రతిదానికి ఒక పని చేయాలంటే ఏం కావాలో? పైసలే కదా కావాల్సింది. నువ్వు బడ్జెట్ కేటాయించకుండా ఇవన్నీ నిర్ణయాలు తీసుకొని అంత గందరగోళం దేనికి? పాలిటెక్నిక్లను శక్తి విభాగంలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని శక్తి గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ స్వయంగా మాట్లాడారు. విద్య, ఫీజులు, పరీక్షలు, డిప్లొమా గుర్తింపు, ఈసెట్, లాటరల్ ఎంట్రీ, ఫీజు రియంబర్స్మెంట్, స్టైఫండ్ వంటి అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. పాలిటెక్నిక్లను శక్తి శాఖలోకి మార్చిన తర్వాత కూడా ఐసీటీఈ గుర్తింపు, పరీక్షలు, డిప్లొమా సర్టిఫికెట్ ఎప్పట్లాగానే కొనసాగుతాయి. ఫీజుల పెంపు ఉండదు. ప్రస్తుతం ఉన్న ఫీజు విధానమే కొనసాగుతుంది. ఈసెట్ పరీక్ష, బీటెక్ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ కొనసాగుతాయి. అలాగే డిప్లొమా విలువ, గుర్తింపు తగ్గదని, స్కిల్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలి అనేది ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. పాలిటెక్నిక్లు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి, ప్రైవేటీకరణ ప్రసక్తి లేదని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ఉద్యోగ అవకాశాల పెంపు, సాంకేతిక శిక్షణ, సిఎస్ఆర్ నిధులు తీసుకురావడం కోసమే పరిశ్రమలను భాగస్వామ్యం చేయాలనుకుంటున్నామని చెప్పారు. వేరే ప్రభుత్వం ప్రైవేటు పరం చేయదని నేను గ్యారంటీ ఇవ్వలేను. మరి అయిపోయా, నువ్వు వన్స్ కలిపిన తర్వాత వేరే వాడు వచ్చి దాన్ని ప్రైవేట్ చేసింది అనుకో, దెన్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు ఏ కోణంలో ఉంటాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. వన్స్ ఒక స్టెప్ తీసుకొని ఓకే అని అన్న తర్వాత మీరు ఏడు దాకా పోతారో కూడా అర్థం కాని పరిస్థితి. అందులో మీ ప్రయోజనాలు ఉంటాయి తప్ప విద్యార్థుల ప్రయోజనాలు ఎందుకుంటాయి ప్రభుత్వాలకి? మీరు మొత్తం మీ పరిపాలన విధానము ఇదంతా పరిశీలించినప్పుడు మీ ఆలోచన విద్యార్థుల వైపు, ప్రజల వైపు ఉన్నదా? లేదు కదా. మరి ఇందులో కూడా జనానికి నమ్మకం లేదు. ఇప్పుడు అయినా అన్నీ ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు అన్నప్పుడు మరి ఉన్నదేదో యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంచవచ్చు కదా, దాన్నే బలోపేతం చేయొచ్చు కదా. అదే పాలిటెక్నిక్ కోర్స్ చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయొచ్చు కదా. విద్యార్థులతో ముఖాముఖి సందర్భంగా భవిష్యత్తులో వేరే ప్రభుత్వం కనుక వస్తే పాలిటెక్నిక్లను ప్రైవేటు పరం చేయమన్న గ్యారంటీ ఏంటి అని ఒక విద్యార్థి ప్రశ్నించినట. దీనికి మంత్రి బదులిస్తూ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రైవేటు పరం చేయమని చెబుతోంది. మంత్రిగా ఇప్పుడు నేను గ్యారంటీ ఇస్తున్నా, రేపు నేను ఓడిపోతా, మా ప్రభుత్వం పోతుంది, అప్పుడు నేను గ్యారంటీ ఎట్లిస్తా? భవిష్యత్తులో ఎవరైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, దానికి ఇప్పుడు నేను గ్యారంటీ ఎలా ఇస్తా అని అడిగారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంగా విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇవన్నీ కాదు కానీ మీరు ఒకవేళ వాళ్ళకి స్కిల్స్ నేర్పించాలి అంటే మీరు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ అంటున్నారో లాస్ట్ 6 months ఒక ప్రోగ్రామ్ పెట్టండి వీళ్ళలో స్కిల్ డెవలప్ చేయడానికి. దాన్ని ఏదో విలీనం చేయాల్సిన అవసరం ఏముంది సపరేట్గా? వాళ్ళు వద్దంటున్నారు, వదిలేయండి. ఇప్పుడు ఉన్న ఈ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫ్యాకల్టీని, వాళ్ళ కనీస వసతులని,
వాళ్ళలో నైపుణ్యం పెంచడానికి దాన్ని స్ట్రీమ్లైన్ చేయండి. వాళ్ళకున్న అనుమానాలని అవన్నింటినీ తొలగించి వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రమే ఇంకేదైనా పని చేయాలి. ఎందుకంటే అది విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశం అది. ఇప్పుడు గొడవ జరిగింది కాబట్టి ఇది, లేకపోతే గొడవ జరిగింది కాబట్టి బీటెక్లో లాటరల్ ఎంట్రీ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఒకవేళ గొడవ చేయకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పంచాయతీ సెక్రటరీ ఏసీబీకి చిక్కిందట. ఎంత డిమాండ్ చేసిందట? ఈమె 20,000 డిమాండ్ చేసిందట. బాధితుడు ఏసీబీని కలిసిందట. కార్యదర్శి వరలక్ష్మితో 13,000కు ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈమె ఏదో 10,000 13,000 కానీ ఇక 100 కోట్ల వాడు నిన్న మొన్న వాడు ఆర్డీఓ దొరికింది కదా, 200 కోట్లు ఉన్నాయట ఆస్తులే. 200 కోట్లు ఎవరిని టచ్ చేస్తే 100 200. నాకు తెలిసి సౌదీ ఇట్లాంటి చైనా లాంటి దేశాలు ఇట్లా బహిరంగంగా ఉరిదీసేటోళ్ళు ఒక్కొక్కరిని, బహిరంగంగా ఒక్కొక్క చౌరస్తాలో ఒక్కొక్కరిని. ఇబ్రహీంపట్నంలో దొరికింది అనుకోండి, ఇబ్రహీంపట్నం చౌరస్తాలో ఉరికమ్మ ఎక్కించేటోళ్ళు. మన దగ్గర ఏముంది? ఇప్పుడు వాడు పోయినోడు మళ్ళా 2 ఏళ్ళకి మళ్ళీ పోస్టింగ్ తీసుకుంటాడు. రీసెంట్గా ఒకటి దొరికిండు, వాడు ఏసీబీ రైడ్లో దొరికి 2 ఏళ్ళకు ఉద్యోగం పొంది మళ్ళీ ప్రమోషన్ తీసుకొని దాంట్లోనే మళ్ళా 100-200 కోట్లు సంపాదించాడు. మన దేశంలో ఇట్లుంటుంది. అసలు ఒకటే లైన్ పెట్టాలి, ఒకవేళ ఏసీబీ దాడుల్లో దొరికితే క్లియర్ కట్గా అతన్ని ఉద్యోగం నుంచి టోటల్గా డిస్మిస్ చేయాలి. అసలు ఇంకా రెండో లైనే పెట్టొద్దు. మనకి చర్య అంటే అదే చర్య, అంతకుమించిన చర్య ఏం లేదు ఇక.